screen to silver screen. Inspiration to many. Not only purely luck, but based on his hard work and dedication. None other than it is Ras Tarun. చూస్తున్నారుగా మంచి మంచి ఫుడ్ ఎక్కడ ఉన్నా సరే పరిచయం చేస్తున్నాడు, తినిపిస్తున్నాడు, మీ అందరికి చెప్పేస్తున్నాడు. ఎంటర్టైన్ నర ఎంటర్టైన్ 30 ఇది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ హిమ్. అండ్ మళ్ళీ రాస్తరం గారు వచ్చేసారు, రెడీ అవుతున్నారు. ఒకసారి భయ్యాన్ని కలిసి ఫుడ్కి వెళ్ళిపో. హాయ్ బ్రో, వన్స్ అగైన్ వెల్కమ్ టు. ఏంటిది ఏనా బట్టలు తీసి నాలో అంత సెక్స్ కనబడుతుందా నీకు? మీ టీ షర్ట్ ఏంది? స్టాండప్ రాహుల్ టీ షర్టా అన్నా? అది నీ సైజ్ అన్న, నాకు పట్టదన్నా. నేను సెక్సీగా ఉండేది ఏందన్నా బ్రదర్, పట్టదు. సరే ఓకే, పట్టు. మైక్ ఊడిపోద్దేమో వేసుకునే గ్యాప్ లో. సరే ఓకే. ఇది ముందు ఎరకన్నా, ఇది వెనక, ఇది ముందు. అబ్బాయి ఇది వేసుకోండి. అభిమానికి తన షర్ట్ తీసి ఇచ్చిన రాస్తారు, వేసుకోండి అబ్బా. ఈ మధ్య స్టేజ్ మీద తన షర్ట్ కూడా తీసి ఇచ్చిన రాజ్ మీరే లాగాలి. ఏం ప్రమోషన్ అంటే రాజ్కి బట్టలు ఇప్పే అలవాటు ఉంది. చికెన్ ఉంటది, మటన్ ఉంటది, ప్రాన్స్ ఉంటది. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి కుమ్మేద్దాం. అలా షర్ట్ నాకేనా? అయిపో నాకు వీడియో ఓకే డన్. నాకు లేట్ చేయకుండా మనం ఫుడ్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు అన్న 100 వీడియోలు అయినాయి అన్న, ఎవ్వరు చెప్పలేదు అన్నట్టు. బేసిక్ గా ఎప్పుడైనా వస్తే ఐ మీన్ ఒప్పుకున్నా, చెమటలు పడుతున్నాయి అనుకుంటా. అంటే వేడి యాక్చువల్గా అమ్మాయి వస్తే వేడి వచ్చింది, నాకే నువ్వు వస్తే వేడి. నేను కొంచెం అలవాటు అయిపోయింది బేసికల్ గా. అన్న నాకు ఒకటి చెప్పాలన్న, ఎప్పుడు లాస్ట్ టైం అనుభవించరాదా వచ్చినప్పుడు రవికృష్ణ గారిని తీసుకొచ్చావు, ఈసారి మన శాంటో డైరెక్టర్ గారిని తీసుకొచ్చావు. నేను వస్తున్నానంటే టేస్టీ తేజ వస్తానంటే నువ్వు హీరోయిన్ తీసుకురావట్లేదు తెలుసు. ఎందుకో చెప్పనా, నీకు పడిపోతారని భయం. యాక్చువల్ గా నా అందంతో, నా డాన్స్ పెర్ఫార్మెన్స్ తో హీరోయిన్ నేను ఎక్కడ వసిపరుచుకుంటాను. ప్రభుదేవ తర్వాత మనోడే మనం చూసాంగా. మన శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వచ్చారు. భయ్యా ముందు ఇచ్చాను డాన్స్ పెర్ఫార్మెన్స్, మామూలు లేదు. దాని తర్వాత వెళ్ళిపోయాడు. వాట్ ఏ పెర్ఫార్మెన్స్! ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు మన అడిగి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ టు టేస్టీ తేజ బోత్ ఆఫ్ యూ అన్నలో. నాకు చాలా హ్యాపీగా ఉంది. చెబుతున్నా కదా, ఎప్పుడు నేను వీడియో భయ్యాతో కానీ ఐ మీన్ కలిసి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అన్న ఒక ఇంట్రో రాసుకున్నాను నీ గురించి, చెబుతా. స్మాల్ చెప్పిన తర్వాత నువ్వే చెప్పాలి. Small screen to silver screen. Inspiration to many. Not only purely luck, but based on his hard work and dedication. None other than it is Ras Tarun. హ్యాపీ ఫీల్ అయ్యాడమ్మా. తిట్టు అయిపోయా వీడియో ఎట్టొచ్చి ఒక ఇంట్రో 2-3 సార్లు వేసేయండి అయిపోద్ది. అన్న డైరెక్టర్ గారు స్టాండప్ ప్రాబ్లమ్. ఇప్పుడు నేను టేస్ట్ దగ్గర ఎందుకు పిలిచాను చెప్పనా అన్న, స్టాండప్ ప్రాబ్లం షూటింగ్ అప్పుడు నుంచొని ఉన్నారు, కాసేపు కూర్చోబెట్టి మంచి ఫుడ్ పెట్టిద్దామని. ఓకేనా, పిలిపిస్తా, మామూలు లేదు. యాక్చువల్లీ ఇది మర్యాద రామన్ రెస్టారెంట్. ఇది ఎక్కడుందో గూగుల్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. ఆసమ్ ఫుడ్ ఉంటది, మామూలుగా ఉండదు. ఆ ఫుడ్ ని మన భయ్యాతో టేస్ట్ చేపించేద్దామని తీసుకొచ్చేసాను. ఫస్ట్ శాంటో గారు ఏంది ఇప్పుడు ఆగట్లేదని చూస్తున్నారా? కాదు, నేను ఫుడ్ ఇప్పుడు వస్తాను చూసా. మీరు ఆల్రెడీ యూకేలో సెటిల్డ్ సిటిజన్ అక్కడ అని విన్నాను, బట్ అక్కడ అంత హైఫై జాబులు చేసుకుని వై యూ కేమ్ టు దిస్ ఇండస్ట్రీ? తెలుగులో దూరా అంటారు, తెలుగు దూరా అంటారు, ఇంగ్లీష్ ప్యాషన్ అంటారు. అదే యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఐ మీన్ ఇక్కడ చెప్పలేము సక్సెస్ అనేది. మీరు అంత సక్సెస్ఫుల్ లైఫ్ అక్కడ వదిలేసుకొని ఇక్కడ రావడానికి కారణం? యాక్చువల్లీ నాకు ఇది ఎక్కువ సక్సెస్.
అండ్ ఇక్కడ నేను నాకు ఇష్టమైన ఆర్ట్ ఫామ్ ని నేను చేస్తాను, పని చేస్తున్నాను. ఫుడ్ ఆర్డర్ చెప్తాం కదా, ఫుడ్ ఆర్డర్ చెప్పింది బేరర్ అలా పట్టుకెళ్తా ఉంటాడు వెయిటర్, అది మనకే అనుకుంటాం, తీసుకెళ్లి పక్క టేబుల్ లో పెడతా ఉంటాడు. ఇప్పుడు మనకు అనుకున్నారు కదా మీరు. అందుకే అది కూడా కరెక్ట్ కదా సార్. సారీ ఆన్సర్ కూడా సారీ. భయ్యా ఫుడ్ మీద చాలా ఐ మీన్ టేస్ట్ వచ్చి టేస్ట్ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఇది ఎక్కువ సక్సెస్ నాకు, ఎందుకంటే ఇది నాకు నచ్చిన పని చేస్తున్నాను నేను. అది వదిలేసి ఇక్కడ రావడం ఎందుకంటే నేను ప్యాషన్ కోసం స్టాండ్ తీసుకున్నాను. తనట్ట మీరు అన్నారు షార్ట్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ టు సిల్వర్ స్క్రీన్, ఆయన కూడా స్టాండ్ తీసుకున్నారు ఆయన ప్యాషన్ కోసం. నాకు చాలా ఇష్టం అండి బాబు భయ్యా. మీరు కూడా మీ ప్యాషన్ స్టాండ్, అందుకని మన ముగ్గురు ఇక్కడ ఉన్నాం రైట్. ఓకే డైరెక్ట్ చెప్పారు. My dad support, my parents supported me, but you took all by yourself. అందుకని 10 years ఎక్కువ పడింది కదా ఇక్కడ But still, it's ఈ కన్వర్సేషన్ లో భయ్యా చెప్పింది నెక్స్ట్ మూవీలో నన్ను కూడా తీసుకుంటా అని చెప్పి. అదేనా బ్రో? అంటే ఇంగ్లీష్ నాకు కొంచెం అర్థమైంది. అర్థమైంది అంటే ఇది అర్థమైంది. నన్నే ఆడిషన్ చేశాడు. వద్దులే హీరో సినిమాకి ఆడిషన్ చేసాడు నన్ను. ఆడిషన్ ఫుడ్ బాగుంటే నెక్స్ట్ సినిమాలో మీకు ఆడిషన్ చేపిస్తాను. శేషు గారు కాదు 15వ సినిమా నాది. ఇట్స్ మై 15th ఫిల్మ్. హీ ఆస్క్డ్ మీ టు ఆడిషన్ ఫర్ ఇట్. అన్న ఒకటి ఆడిషన్ చేస్తే తీసుకుంటా అన్నాడు. అన్న ఆడిషన్ అంటే గుర్తొచ్చింది నాకు. నేను సరే చేస్తా అన్న. ఆడిషన్ చేసావా? మీరు ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పూర్ ఆర్టిస్ట్ ఈ ముగ్గురులో నేను ఇప్పుడు ప్రూవ్డ్ ఆర్టిస్ట్. సరే అబ్బా మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ కాబట్టి ధైర్యంగా ఆడిషన్ ఇచ్చారన్న. నేను ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఏం చెప్పింది చూసావా, ఫుడ్ నచ్చితే ఆడిషన్ ఛాన్స్ ఇస్తారంట, సినిమా ఛాన్స్ కాదు. ఇది ఆబ్వియస్లీ సినిమా ఆడిషన్ నాకు కూడా. ఇప్పుడు నెక్స్ట్ సినిమా సరే, ఈ సినిమాకి ఎంత కష్టపడ్డా నేను. ఆడు ఏం చెప్తే చేసా, ఆడి శంకనాక అన్ని చేసా, అయినా సరే నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ ఆడిషన్ తీసుకునే చేస్తాడు. లేకపోతే అక్కడ పెరిగేదేలే. నెక్స్ట్ ఫస్ట్ మీ లుక్ గురించి చెప్పండి. మీరు ఫస్ట్ ఆ మైక్ పట్టుకుని లుక్ ఏదైతే రిలీజ్ అయిందో, మీ హెయిర్ స్టైల్ కానీ అది కానీ చాలా కొత్తగా ఉంది. కుర్రాళ్ళ అనిపించాలి. వెంకల్ సూర్య స్క్రిప్ట్ అంతా డైరెక్ట్ చేసిన తర్వాత he only told me one thing. So he was convinced that మీరు తెలుగులో చెప్పచ్చు, నేను ఉన్నాను, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంగ్లీష్ వస్తుంది నాకు రాదు. ఆ క్యారెక్టర్ నేనే కావాలి అని ఫిక్స్ అయ్యాడు. నాకు ఒకటే ఏం చెప్పాడంటే, ఐ వాంట్ రాస్తారు బట్ ఐ డోంట్ వాంట్ యు టు లుక్ లైక్ రాస్తారు. ఐఎమ్ ఆల్ యువర్స్ టు డు వాట్ ఎవర్. సో వన్స్ హి టోల్డ్ మీ నాకు వేరే సినిమాలు ఉన్నాయి, కంటిన్యూటీలు ఉన్నాయి, ఇవన్నీ తెలియదు, తనకి పట్టించుకోలేదు కూడా. మొత్తం గీయించేసి మొత్తం కట్ చేసి యాక్చువల్గా మిమ్మల్ని సరెండర్డ్. అక్కడ పోస్టర్స్ నన్ను నేను గుర్తుకొచ్చాను. నేను అట్నే యాస్ సీజన్ బయలుదేరనా చాలా సిమిలర్ గా ఉన్నాయి. నువ్వు నాకంటే బాగుంటావే. ఈయన మరి నేను వేస్తానండి, నాకు వేస్తున్నాడు. నువ్వు ఇంకా బాగుంటావే. వద్దులే నీ అన్ని ఎందుకులే కానీ అందగాడే ములక్కాడ సూప్. ఓకే మీరు తిన్నారు కదా, మటన్ సూప్ తెప్పిస్తున్నాను. అలా అన్నా బాగుంది. మటన్ సూప్ అండ్ ఆల్ ఐటమ్స్ వచ్చేస్తున్నాయి. జస్ట్ 2 minutes అన్న. ఇక్కడ ఏంటంటే మనకు మ్యాజిక్ ఉంటుంది అన్న. ఏంటది రాదు అప్పటికే వస్తా అన్న. మరి ఏది ఆకలేస్తుంది. చిటికీ కాదన్న. టేస్టీ తేజ ఈ సో క్యూట్ అంటే ఫుడ్ వచ్చింది, అది నిజమైతే వచ్చింది. టేస్టీ తేజ సో క్యూట్ ఏంటంటే ములక్కాయ సూప్ యాక్చువల్ గా మనం రెగ్యులర్ గా ఎక్కడికన్నా, ఓ నువ్వు వెజ్ తిన్నావు కదన్నా, సారీ మా వాళ్ళకి చెప్పుకుంటా. చెప్పండి ఎప్పుడైనా తింటారా? యాక్చువల్ గా రెగ్యులర్ గా మన రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు మనకి సూప్ అంటే ఏం దొరికింది సార్, ఏదో కార్న్ సూప్ అనో లేకపోతే చిల్లీ గార్లిక్ వేస్తారు. ఇక్కడ ములక్కాడ సూప్ అండి, మామూలుగా ఉండదు, చాలా టేస్ట్. అన్న ములక్కాడ కావాలా? నాకు అవసరం లేదు అబ్బా, నీకు అవసరం ఏమో. డైరెక్టర్ గారు ఎలా ఉంది? సూపరా? బాగుంది. సాటిస్ఫైడా? నెక్స్ట్ సినిమా ఆడిషన్ ఉందా ఏమన్నా స్కోప్? అన్న మీరన్నా, నాకు మీరన్నారు కాబట్టి మటన్ తెప్పించారు. నాకు మటను, ఫిష్, ప్రాన్ ఇలాంటివి కనబడ్డాయంటే తెగ్గేదేలే. ఉందిగా అదే అయిపోతాయి, అన్నీ అయిపోతాయి చూడు. నాకు అదే కావాలి. యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ఫుడ్. పైగా బేసిక్ గా ఫుడీ అని బేబత్సంగా విన్నాను మిమ్మల్ని. మీ బేసిక్ గా మీరు ఇష్టపడే ఫుడ్ అన్నారు. మీరు సార్ మీది ఏది ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? అన్ని ఫుడ్. మనుషులు అంటాడు, మనుషులు అంటాడు. నాకు చూసి అర్థం కలదు మీకు. నన్ను చూసిన బ్రో ఇన్నాను బ్రో కలిసిపోయాను. ఎల్లో దాంట్లో ఎల్లో నేను ఎల్లో వేసి కూర్చున్నాను. పర్లేదు. ఎల్లో డట్టి ఫెల్లో సిట్టింగ్ అనే ఫెల్లో
ఆల్రెడీ ఐ మీన్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవన్నీ మనం లాస్ట్ టైం తెలుసుకున్నాము. ఐ మీన్ మీ ఫస్ట్ క్రష్ అన్ని తెలుసుకున్నాము. బట్ ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఈస్ యువర్ ప్రెసెంట్ క్రష్. ఏదో తేడాగా ఉంది. మొలక్కాయ అంటే బాగుంది. నేనే నన్ను వేసుకుంటా. మై ఫర్ ఎవర్ క్రషెస్ అంటే తెలుగులో సెలబ్రిటీ క్రష్ బట్ సమంత గారు ఎప్పుడు యూజ్ క్రష్ అన్న. బట్ చిన్నప్పటి నుంచి కూడా హ్యావ్ అ క్రష్ ఆన్ ఎమ్మా వాట్సన్. ఎమ్మా వాట్సన్, యా, షీ ఈజ్ మై ఫేస్బుక్ ఫ్రెండ్ అన్న. అంటే నేను అప్పుడు చూద్దా స్టోరీ చూద్దా, ప్లీజ్ ఇబ్బంది పడదాకండి. అర్థం ఇబ్బంది కాదు, ఇంట్రొడ్యూస్ సర్ప్రైజ్ ఇట్స్ షాక్. ఎలా అంటే నాకు ఎమ్మా వాట్సన్ అవన్నీ తెలియదు. నేను ఫేస్బుక్ కొత్తలో తెలుసుకున్నప్పుడు రోజుల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎవరా ఏమన్నా గూగుల్ ఆ ఫోటో ఉంది, గూగుల్లో తెలిస్తే ఎమ్మా వాట్సన్. మీ అమ్మ ఎవరు మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్, సరే యాక్సెప్ట్ చేశారు. తర్వాత చూస్తే అది ఎవరో ఫేక్ ప్రొఫైల్ అంట. మా ఫ్రెండ్ అడిగితే కానీ తెలియదు నాకు. అంటే ఆవిడంత పెద్ద సెలబ్రిటీ అని కూడా నాకు తెలియదండి. చాలా కొలుకునేవాడిని తెలిసే, లేకపోతే లేదా నాకెందుకు పంపించి దూరుకోండి మీరు. మరి ఏడిసేవాడిని. ఇప్పుడు ఇంటర్వ్యూ ముందు గ్యాలా ముందు ఏడిసేవాడిని తెలిసే. వీళ్ళిద్దరు అయితే ఐ మీన్ నాకు చాలా బాగా నచ్చింది అన్నారు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు నన్ను మాట్లాడతాను. చాలా బాగుంది. ఇంకే డార్లింగ్, నువ్వు ఏ క్రీములు పడతావు అంత అందంగా ఉన్నాకే? అన్నా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్నా, మీరు నాది కదా అన్న. అదే మామూలుగా అడుగుతా, అంటే ఏం వాడతలేదన్న. వాడు వాడకుండా ఎలా ఉంటే వాడితే ఎలా ఉంటాడు. ఏమన్నా వాడు చూడలేకపోతున్నారు నిజంగానే చాలా అందంగా ఉంటావు కదా, ఏం క్రీములు పడతావు అని. అన్న. ఓకే అన్న, నాది ఒక రిక్వెస్ట్ అన్న. ఓకే, ఇది సిన్సియర్ రిక్వెస్ట్. యూ హ్యావ్ టు ఒబే మై ఆర్డర్, ఒబే మై రిక్వెస్ట్. ఓకే. అట్లీస్ట్ అన్న నెక్స్ట్ సినిమాలో అట్లీస్ట్ హీరోయిన్ ఛాన్స్ లాంటివి ఏమన్నా గెటప్ వేసుకుని వస్తాను. లేడీ గెటప్ అట్లీస్ట్ ఒక ఐటమ్ సాంగ్ అనే చేద్దాం మనం. ఏం మాట్లాడుతున్నావురా? అంటే మన సగం గెటప్ లో చూసారు, ఈసారి పూర్తిగా చూపెడతామని. అయ్యో మొన్న హీరో హీరో ఏంటో నన్ను నేను అట్లుంది ఊపు. ఓకే, నేనైతే ఈ సూప్ అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తాను అన్న. ఇటీ అన్న ద మోస్ట్ ఫేవరెట్ వన్ వైబ్రెంట్ స్పేషియస్ ఏంటిది ఇది? గుట్ట బిర్యానీ అన్న. ఇదేంటంటే మటన్, ప్రాన్స్, చికెన్. మనం ఫోటో తీసుకోవచ్చా? ఫ్లేవర్ మీకు ఏ కావాలంటే తీసుకోండి. యాక్చువల్గా నాకైతే ఈ యొక్క ములక్కాయ సూప్ అయితే సూపర్ ఉంది. అండ్ వెజ్ లో మీరు ముందు నుంచి ములక్కాయ సూప్ అదే ములక్కాడ మొదలట్లా. ఎందుకంటే ఇక్కడ చాలా అథెంటిక్ ఫుడ్ అన్న. ఇది మాత్రం చాలా బాగుంటది, టేస్ట్ బాగుంది. ఓకే, కానీ నువ్వు అంత ఎందుకు? ఎవరికైనా మెసేజ్ పంపిస్తున్నారా ఈ వీడియో ద్వారా? ఈ మటన్ సూప్ ఉంది, ఈ మటన్ సూప్ అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. ఫస్ట్ వి ఆర్ గోయింగ్ టు సర్వ్ దిస్ అన్న చేపలన్న. బిర్యానీ ఓకే, చేప మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది టమోటా సాస్ టైప్ ఉంటది, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ టమోటా. అండ్ దిస్ పుదీనా ఇస్ ఆల్సో సూపర్ సార్. అయ్యో మీరు మళ్ళీ నాతో మాట్లాడు ఇంగ్లీష్ నుంచి వస్తున్నారు అన్న. ఏందో అన్న మిమ్మల్ని చూస్తే ఇంగ్లీష్ అన్న. నాకు అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు మిమ్మల్ని చూస్తుంటే ఒకళ్ళు గుర్తు వస్తున్నారు. చెప్పనా? ఎవరు అంటే అందరికీ గుర్తొచ్చుంటారు వాళ్ళు. 2-3 ఆప్షన్స్ చెప్పినా ఏం కదా ఇది అది ఎవరు? ఆయన ఎవరు ఉంటారన్న, జానీ అని. జానీ సిన్సా తప్పలేదు. నాకు తెలియదు ఎవరైనా, నాకు తెలియదు ఎవరైనా. ఎవరో మహాన్ బావుడు ఆయన అంటే ఫ్రీడమ్ ఫైటరా లేకపోతే పెయింటరా రైటరా ఎవరైనా? అన్ని ఆయన. నెక్స్ట్ చాప బ్రదరు ఐ మీన్ బాగా కుక్ చేయ వితౌట్ ఆయిల్. ఐ మీన్ ఆయిల్ తోనే కుక్ చేస్తారు కానీ చేతికి ఆయిల్ అంటకుండా ఉంది ఆ రకంగా. అన్న నాకు ఒక డౌట్, యాక్చువల్గా ఒకసారి రోల్ ఎక్స్చేంజ్ చేద్దాం. ఇది టేస్టీ తేజ కాదు, టేస్టీ తరుణ్. ఇఫ్ యూ జస్ట్ ఫర్ 2 seconds or 2 minutes అన్న, ఇఫ్ యు ఆర్ ద హోస్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, టేస్టీ తేజ కాదు టేస్టీ తరుణ్లో మీరు ఈ ఫుడ్ బ్లాగింగ్ అనమాట. ఇప్పుడు మీరు ఈ చేపలు కానీ అదర్వైజ్ ఇది వేసిన తర్వాత మీరు ఎలా వ్లాగింగ్ చేస్తారని నేను తెలుసుకోను ఫుడ్ గురించి. ఇందాక నుంచి అసలు మాట్లాడకుండా సించరికి తింటున్నా చూడు, అక్కడ అర్థం అయిపోవాలి నీకు నాకు ఎంత వచ్చిందో. ఎవరితో మాట్లాడుతున్నా పలకరీట్లు అసలు నన్ను. వాట్సాప్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫిష్ తింటావా, వెజ్ కూడా తినవా? వెజ్ తిను, ట్రై చేయి. వెజ్ మీరు తినరా? వెజ్ తిన్నాం మీకోసం అది అన్న. ఒకటి వేస్తానన్న మీకు వెజ్. ఎందుకు? జస్ట్ ఒకటి వేస్తాను అన్నా మీకు అని చెప్పి గ్యాప్ ఇచ్చి వెచ్చాను. భయం వేసింది. జస్ట్ ఒక్క అన్న డైలీ అసలు సింగిలే అన్న. డైలీ అసలు వెజ్ తినరా అన్న మీరు? అసలు వెజ్ అండ్ ఫ్రూట్లు కూడా తింటారు అన్న. మరి ఎలా అన్న? ఒకటన్నా మీరు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీరు ఇలాగే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. వెజ్ తినలేదు అందుకనే కదా. అవునా అన్న? మరి నేను రోజు నాన్ వెజ్ తింటున్నా అందుకే ఉప్పుతున్నా అని చెప్పారు డాక్టర్లో.
సీరియస్లీ దే టోల్డ్ మీ లైక్ దట్. ఒక బాడీ టైప్ ఒకవేళ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇదిగోండి కరివేపాకు కోడి. కొంచెం దానికి మొత్తం బిర్యానీ ఏం మొత్తం? అమ్మో. నెక్స్ట్ అన్న ఇది కరివేపాకు కోడి అన్న. సూపర్. కోడి వేపుడు, నాట్ కరివేపాకు కోడి. అద్దరింది, అవునా? అద్దరింది. దీని పేరు ఏమంటారు? అది కాదన్న, చేప, వెల్లుల్లి చేప, వెల్లుల్లి చేప. అండ్ ఐఎమ్ గోయింగ్ టు వెల్లుల్లి అంటే గార్లిక్ గార్లిక్. అదే అదే నాకు తెలియదు. వెల్లుల్లి పైన తెలుసు, వెల్లుల్లి అని తెలియదు. బోత్ ఒకటి. ఓకే అన్న, ఈ మూవీలో మన వర్ష బొల్లమ్మ గారు ఎలా ఉంది ఆవిడతో ఎక్స్పీరియన్స్? నిజంగా చెప్తున్నా, నేను వర్ష నాకు తెలిసి నిజంగా అంటే చాలా వేపించి కూడా నేను చెప్పేస్తున్నాను. నాకు తెలిసి షూటింగ్ అవి ఎంజాయ్ చేసినంత ఇంకా ఏ షూటింగ్ ఎంజాయ్ చేసి ఉన్నాం. ఓ ఎక్కడ లొకేషన్స్ ఎక్కడ? మన హైదరాబాద్ అయినా? మొత్తం హైదరాబాద్. ఒక షెడ్యూల్ మాత్రం మనాలి చేసాం. మనాలి, హిమాచల్ ప్రదేశ్, మనాలి ఆ పైన అక్కడి నుంచి చేసాం. కానీ మనాడిలో సెటిల్ చేసేస్తాం, సెటిల్ చేసేసుకున్నాం. ఆమె చేస్తారు సెట్. మనాడికి ఆప్షన్ లేదు కదా, నవ్వాలి. ఇక తప్పదు, తప్పదుగా లాగేస్తున్నారు. ఓకే, ఇందులో ఇంకా ఆర్టిస్టులు ఎవరు ఉన్నారన్న? అంటే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన మన ట్రైలర్ కానీ అండ్ సాంగ్స్ మన తప్ప ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా ఉంది. నేను నితిన్ గారిది ప్రమోషన్ పోస్ట్ ఒకటి చూశాను. ఐ మీన్ పంపించేద్దాం మందని చెప్పి కొట్టేస్తాడు. అది భలే వస్తుంది అన్న ఐడియాస్. చూసి నవ్వుకున్నాను బేసిక్ గా. ఐడియా రాదు కాదు, చూపాలిష్ ఐడియా రాదు. అదే చెప్తున్నా. ఐ మీన్ చాలా ఇన్నోవేటివ్ గా ప్రమోషన్స్ కూడా చాలా ఇన్నోవేటివ్ గా చేస్తున్నారు మీరు. మిగతా ఐడియాస్ అన్ని పిఆర్టీ ఉన్నాను. దాని బ్రో అండ్ సాంగ్స్ ఎన్ని ఉన్నాయి బ్రో దీంట్లో? 6. ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంది, సినిమాలో ఉంటుంది, అంటే వస్తుంది. రోల్ రైడ్ పడేది, రోల్ రైడ్. దాంతో కలిపి 6. ఓకేనా, ఇఫ్ యూ గాట్ ఏ ఛాన్స్ ఇన్ బిగ్ బాస్, నాట్ నౌ, ఎప్పటికైనా కానీ ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వాలని ఉందా? జస్ట్ క్వశ్చన్. ఐ రియలీ వాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్, బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ సర్వైవ్ ఫర్ మోర్ దెన్. అంటే మీలాంటి క్లాస్ట్రోఫోబిక్ అయితే సర్వైవ్ అవ్వాలి. అందుకే 3 days 4 days మ్యాక్స్ 1 week దాటితే నాకు చచ్చిపోతాను. ఇప్పుడు ఈ నరాలు తెగిపోయి అంటే లోపల ఎక్స్పీరియన్స్ ఇట్ ఫర్ వీక్. లోపల ఉండలేనంతగా బయట ఎడిక్ట్ అయిన థింగ్స్ ఏమున్నాయి? సినిమాలు, పుస్తకాలు. ఓహో, లోపల ఉండేది కదా. ఎగ్జాక్ట్లీ అన్న, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఒక ఇంగ్లీష్ పదం ఏదో వాడారు, ప్లాస్టోపిక్ అని. అంటే అంటే క్లోజ్ ప్లేసెస్ లో ఊపిరాడదు. అన్న సారీ, యాక్చువల్ గా ఇందాక దీన్ని ఐ మీన్ నేను మర్చిపోయా. దీంట్లో కూడా బాగుంది. ఇంకోటి లాక్కోండి. విండ్స్ వస్తే కూడా బాగుంది. అన్న ఒక్కటి దాంట్లో మిస్ చేయండి. కలుషితం చేయట్లే ఆయన బాబు, తుత్తు అంటావు. ఇది ఇందులో మిక్సింగ్ సూపర్ ఉంటది. నెక్స్ట్ భయ్యా అసలు నల్లి గోష్ దగ్గర ఆగట్లేదు. నల్లి గోష్ అలా తగులుతుంది. ఓకే ఓకే, మీకే ఆ నల్లి గోష్ అంతా. డెజర్ట్స్ ఉన్నాయి అన్న చాలా. అండ్ ఇక్కడ ఏంటంటే కోనసీమ డిలైట్ అని ఉంటుంది, కొబ్బరితో చేస్తారు. సూపర్ ఉంటది టేస్ట్. నేను మీకు రుచి చూపిస్తాను. యాక్చువల్గా మటన్ నల్లి గోష్ అంటే బీభత్సంగా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది బ్రో ఈ యొక్క ఫుడ్ అనేది. ఐ మీన్ నల్లి గోష్. నువ్వు స్టార్టర్స్ తెప్పించుకొని పెట్టుంటే మొత్తం బిర్యానీ తింది. అవునా? బిర్యానీ ఛార్జ్ పెట్టుకునే వాళ్ళం అయితే. అనవసరంగా స్టార్టర్లు తెప్పించు. నెక్స్ట్ మూవీకి బిర్యానీ ఛార్జ్ పెడతా. నువ్వు చేస్తూ ఉండాలి, ఇక్కడ చూస్తూ ఉండాలి. బేసిక్ గా టేస్ట్ అయితే సూపర్ ఉంది. నల్లి కూడా చాలా టెండర్ గా ఉంది కదా, సాఫ్ట్ గా చాలా. అన్న ఓకే, అసలు ఈ మూవీలో రాస్తారం కానీ పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? అదే కదా, ఇదేంటి? నిజంగా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే అనిపించదు. ఎవరు అనుకున్నారు ఫస్ట్ ఈ స్టోరీ రాసుకున్నప్పుడు మీరు? బట్ నిజంగా చెప్పాలంటే స్టోరీ రాసేటప్పుడు ఎవరు లేరు నా మైండ్ లో. కానీ నేను స్టోరీ రాసి ప్రొడ్యూసర్ ఇచ్చేసి ప్రొడ్యూసర్ నాకు ఓకే చెప్పారు. ఆయన అన్నారు ఒక 10 పేర్లు రాసి నాకు, నువ్వు ఎవరిని ఊహించుకుంటున్నావు రాహుల్ అనే క్యారెక్టర్ లో. రాహుల్ కాస్త రాజైపోయాడు. నంబర్ 1 కాదు, 9th వరకు రాశాను. పేరు లేవు, నాకు తెలియదు. ఇంకా తెలియని పేరు రాశారు. గూగుల్ చేస్తే యంగ్ తెలుగు హీరో అంటే రాజ్ పేరు స్టోరీ తెలిసింది. సో లాస్ట్ ఇంకెవరు మిగిలారంటే ఈయన మిగిలాడు. 10th పేరు రాసి ఇచ్చేసారు లిస్ట్. ఆయన టప్ప కాల్ చేస్తే ఈయన అందరికంటే ఫస్ట్ రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ డేనే ఆయన నరేషన్ పిలిచారు. ఓ డన్, సూపర్ అన్న. యాక్చువల్గా నేను ఇందాక ఒక క్వశ్చన్ పెట్టాను. ఐ మీన్ యాజ్ యూజువల్ మనం సెలబ్రిటీస్ వస్తున్నారంటే కింద నేను క్వశ్చన్ పెడతా కదా ఇన్స్టాలో, ఐ మీన్ కమ్యూనిటీ పోస్ట్ లో. అలాగా నేను రాజతరుణ్ గారు వస్తున్నారని అడిగా. నాకు ఒకరు కానీ ఇద్దరు కానీ అడిగినవి ఏంటంటే, ఐ మీన్ ర్యాండమ్ ఆ క్వశ్చన్స్ అడిగారు ఏంటంటే, ఐ మీన్ వీఆర్ యంగ్ స్టోరీ టెల్లర్స్
రాజ్ తరుణ్ గారికి ఐ మీన్ స్టోరీ చెప్పాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే అంత తేలిక కాదు. ఐ మీన్ నాట్ ఓన్లీ రాజ్ తరుణ్ గారు అంటే చాలా మంది వెనక ఇప్పుడు ఆల్రెడీ భయ్యా విన స్టోరీలో ఆల్మోస్ట్ చాలా ఉండుంటాయి. అందరికి విని ఓకే చేయడానికి ఇది చాలా టైం పట్టింది. బట్ డైరెక్ట్ గా రోజు 2-3 కథలు ఉంటా బ్రో. అవునా బ్రో? ఫ్రీగా ఉన్నప్పుడు వాట్ ఈస్ నేను చాలా పద్ధతిగా కూడా ఉంటారు యాక్చువల్లీ. అంటే లైన్ చెప్పవు అలా ఏం చెప్పరు, మొత్తం స్టోరీ ఉంటారు. ఓకేనా? ఇది డైరెక్ట్ గా ఐ మీన్ నేను చెప్పడం కన్నా మీ నోటి నుండి వింటే ఐ మీన్ వాళ్ళకి తెలిసిద్ది. నేను మొత్తం 2.5 hours నరేషన్ మాత్రమే కంప్లీట్ గా వింటలేను. అండ్ హౌ టు గెట్ ఎ ఛాన్స్ టు టెల్ యువర్ స్టోరీ? నాకు మెయిల్ చేయొచ్చు. మెయిల్ చేయొచ్చు. చెప్పండి మెయిల్ ఐడి. నా మెయిల్ ఐడి rajtarun504@gmail.com, rajtarun504@gmail.com. ప్లీజ్ యూ కెన్ మెయిల్ మీ. అండ్ ఎనీ టైమ్ నాకు షూటింగ్ లేదు అంటే ఐ లిసన్ టు స్క్రిప్ట్స్. సో అండ్ దట్ టు అంటే మెయిల్ చేసే ముందు మీరు రిజిస్టర్ చేసి మెయిల్ చేస్తే మీకు కూడా సేఫ్టీ ఉంటుంది. యా ఓకే. స్టోరీ స్క్రిప్ట్ రిజిస్టర్ చేసుకోండి. డైరెక్ట్ గా హీరో గారు చెప్పేశారు మీ దగ్గర నిజమైన ఐ మీన్ నిజంగా వర్తబుల్ స్టోరీస్ ఉంటే హీఈస్ రెడీ టు లిజన్ అండ్ హీఈస్ రెడీ టు టేక్ ఓవర్ దట్. అంతే కదన్నా? అండ్ నెక్స్ట్ భయ్యా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాట్స్ అన్న తండ్రి అయినందుకు. పేరేం పెట్టా బ్రో? బ్రేకింగ్ భయ్యా తండ్రి అయ్యాడు. పేరు అబ్బాయి కదన్నా? తెలియదు వాళ్ళ ఎవరు కొంటారు. ఎంతమందికి బ్రో? ఎంతమంది పిల్లలు? 18 మంది. 19 ఈరోజు. ఇది 19. ఈ రోజు 19. అంటే బేసిక్ గా భయ్యా ఇష్టంగా అంటే అసలు బ్రేక్ తీసుకోరు భయ్యా. అయ్యా ఇది అర్థం కావాలంటే ఆయన ఇన్స్టా పోస్ట్ ఒకసారి చూసుకోండి. ఐ మీన్ అందుకనే స్టాండప్ రోల్ లో ఈయన ఉన్నారు. ఆల్వేస్ స్టాండింగ్ అప్. అండ్ అదే కాదు ఐ మీన్ ఇన్స్టాలో ఐ మీన్ అన్న మొన్నటి దాకా అది ఏదో వచ్చింది కదన్న, రాత్రి కూడా అందరూ మాట్లాడుకుంటా ఉంటారు స్టోరీ రూమ్లు. క్లబ్ హౌస్ ఇప్పుడు ఉన్నాయి అన్న క్లబ్ హౌస్ నడుస్తుందా? అది ఫస్ట్ లో చాలా యాక్టివ్ ఉండేవాళ్ళు మీరు. అంటే అప్పుడు అదే స్టార్టింగ్ మూవీస్ గురించి షార్ట్ ఫిల్మ్స్ వాటి గురించి ఉంటే ఇప్పుడు మొత్తం అయిపోయింది. అంటే నేను 1-2 సార్లు భయ్యా ఉన్న రూమ్ లో నేను జాయిన్ అయ్యాను. భయ్యా ఏంటంటే ప్యూర్లీ సినిమా కానీ కాన్సెప్ట్ స్టోరీలు వాటి మీద ప్యూర్ డిస్కషన్ అండి. ఇప్పుడు ఏమన్నా అడుగుతా అన్న బాగున్నావా తిన్నావా పడుకున్నావా నువ్వు పక్కన తర్వాత మాట్లాడదాం అనే సెన్స్ ప్యూర్ గా మూవీ గురించి మాట్లాడే వ్యక్తి నేను చాలా అబ్జర్వ్ చేసినాను. అప్పుడు కదిలేదు అంటే మీరు ఏదో మూవీస్ మాట్లాడుకున్నారు, మనంతా ఫుడ్ అవ్వాలి కదిలేయడం ఎందుకు నేను లైట్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. వద్దులే అన్న పెద్దగలేదు చెయ్యవాక అంటే ఆకుండా నిన్నాను స్టాండప్ ప్రాబ్లం అన్న అంతే. ఇప్పుడు తర్వాత స్టాండప్ ఇంటికి వెళ్ళాక ఫ్యామిలీస్ ఉన్నాయి అరగాలి కాబట్టి తిరగాలి అటు ఇటు. బ్రో మీకు ఎలా ఉంది చెప్పండి ఫుడ్? ఐ మీన్ సారీ నలీ ఘోష్. చాలా నచ్చింది. చాలా నచ్చిందా? చాలా నచ్చింది. అంటే పర్ఫెక్ట్ గా ఉంది. అంటే ఎక్కువ స్పైస్ లేదు. ఇంకా మీరు అన్నట్టు దీని మీద ఉన్న గ్రేవీనే చాలా బాగుంది. మసాలా దొరికింది. మసాలా ఏమంటారా? ఓ మనకి ఇంకా బుట్ట ఉంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ బుట్ట ఓ ఇవాళ ఎంజాయ్ అయినప్పుడు మీ చేత్తో కూడా వేస్తున్నారు. భయ్యాకి ఏం వేస్తావు? గుడ్డు, చికెను, ప్రాను, మటన్ మొత్తం ఉండాలి ప్లేట్లో. ప్లీజ్ చిన్న చిన్న పీస్ లేదు బట్ యూ హ్యావ్ టు టేస్ట్ ఎవ్రీథింగ్ అన్న. సరే గుడ్డు నాకు బ్రో ఎగ్ ఉతర దాలో యూ వద్దు ఇది చూసండి ఏం గుర్తుకు వస్తుంది? గుండు తలకాయ. ఇప్పుడు నల్లీ ఘోష్ బిర్యానీ అండ్ ఇది ఈ రెండింటిని కంపేర్ చేసి నాకు తెలుసు నువ్వు నల్లీ ఘోష్ అంటావు నాకు తెలుసు, అది వితౌట్ డౌట్. బట్ ఇదేంటంటే ఇక్కడ వీళ్ళ స్పెషల్ అనమాట. బుట్ట బిర్యానీ అనేది ఆల్మోస్ట్ ఇది ఇద్దరికి సర్వ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇంకోటి పెద్ద బిర్యానీ ఉంటుంది, అదేది 5 members తినొచ్చు అన్న. ఐ మీన్ మనం బుట్ట భోజనం విన్నాంలే కానీ బట్ బిర్యానీస్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇట్. సూపర్ బాగుంది. భయ్యాకి కూడా కావాలండి అన్న సార్గేసేయండి. ఏ భలేవారు నన్ను చాలు అన్న, నాకు మరీ ప్రేమ ఎక్కువైంది. చాలా అంటా నువ్వు పెట్టాలి భలేవాడు ఎవడన్నా రోలింగ్ ఉంది అసలు ఏం ఆపద్దు అన్నాడు కదా బ్రదర్. అన్న చాలు ఇప్పుడు నిజంగా చాలా అన్న వేరే నాయన సీరియస్ తీసుకున్నా వేస్తా. ఓకే డన్ అన్న. ఇంకొకటి ఏం లేదు, ఇప్పుడు దాకా మీరు చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఆ ఉయ్యాల జంపలా కాకుండా ఏమండి? ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ బ్రో. స్టాండప్ రాహుల్ రియల్లీ ఈ మూవీ చేస్తున్నారనే కాదు? సరే ఓకే అన్న, స్టాండప్ రాహుల్ అన్నావు కాబట్టి చూస్తున్నా. ఇప్పుడు నువ్వు వచ్చావన్నా ఊరినే సరదా తిన్నా వెళ్ళిపోయాము ఓకే తేజ సినిమా బాగుంటే చూడండి. నేను నిజంగా థియేటర్కి వెళ్ళి స్టాండప్ రాహుల్ ఎందుకు చూడాలి? వై ఐ హావ్ టు సీ యువర్ మూవీ. సినిమా పగిలిపోద్ది కాబట్టి ఇదేనంటారా? అదిరిపోద్ది.
భయ్యా ఎక్స్పెక్టేషన్స్ మామూలు పెంచట్లా నాకైతే. బ్రదర్ మీరు చెప్పండి, యాజ్ ఎ డైరెక్టర్ గా కాకుండా ఒక ఆడియన్ గా. ఆ డైరెక్టర్ వద్దు నాకు, సో ఆడియన్ గా. నేను యాజ్ మీరు అన్ చూశారు ఆడియన్ కాబట్టి మూవీ చాలా సార్లు చూసుకున్నా. అందుకే అడుగుతున్నా. ప్రేమ్ గుర్తుంది నాకు. సో నేను యాజ్ అన్ ఆడియన్ గా ఏ సినిమా చూడడం ఇష్టపడతానో ఆ సినిమానే తీసాను. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ ఐ మేడ్, వెరీ ప్రౌడ్. వాట్ ఎవర్ హౌ ఇట్స్ రిసీవ్డ్, నాకు చాలా గర్వం ఉంది నేను చేసిన మూవీకి. అండ్ యాక్చువల్ గా ఒక మూవీలో ఎవరైనా యాక్టర్స్ డైరెక్ట్ చేస్తారు, మీరు డైరెక్టర్ గారిని కూడా డైరెక్ట్ చేశారు. మన వెంకటేష్ కంచరపాలెం డైరెక్టర్ గారు యాక్ట్ చేశారు. అండ్ మీ ఫస్ట్ లుక్ కూడా భయ్యాది, ఐ మీన్ స్టాండప్ కాదు. సో దాని వెనకాల కూడా రీజన్ ఉంది, చెప్పండి. సో నేను ఈ సినిమాని నా లైఫ్ మీద బేస్ చేసుకున్నాను. సో కాదు నేను స్టోరీ టెల్లర్ యాక్చువల్లీ, కానీ స్టోరీ టెల్లర్ స్టాండప్ కూడా ట్రై చేశాను. అంటే మీరు జస్ట్ ఇది మిస్ అయ్యారు. యాక్షన్ మిస్ యాక్చువల్లీ మటన్ పీస్ అండి, మటన్ పీస్ మిక్సింగ్. ఆ పైన చిన్న కిచెన్, ఐ మీన్ దీంట్లో ఏంటంటే చిన్న చిన్న మటన్ పీసులు, చిన్న చిన్న చికెన్ పీసులు అండ్ ప్రాన్స్ వచ్చినాయి. మటన్ పీస్ అయితే మాత్రం ఇది ఫ్రైడ్ చికెన్ పీస్ బిర్యానీ కాదన్న, యా ఫ్రై పీసే. బట్ ఐ మీన్ ఎక్కువగా స్పైసీ లెవెల్ కూడా లేకుండా బాగుంది, చాలా ఆల్మోస్ట్ మిక్స్డ్. ఆ గ్రేవీ కూడా దీంట్లో టెక్స్చర్ సూపర్ ఉంది. దీనైతే లేనం అయిపోయింది. యాక్చువల్ గా వచ్చిన వాళ్ళు వచ్చిన పని చేయాలి, మూవీ గురించి మాట్లాడాలి. ఆయన ఏదో మర్చిపోయి పుట్టున్నాడు. నేను వచ్చి తినడానికి నాకు ఫుడ్ అంటే పిచ్చి. ఫుడ్ బాగుందంటే మొత్తం నా ప్రాణం అంతా అటే వెళ్ళిపోద్ది అనమాట. ఏ పక్కన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఇవన్నీ అవసరం నాకు. దట్టు భయ్య కూడా చాలా బాగా. నేను ఫుడ్ నాకు నచ్చి ఫుడ్ తింటున్నాను అనుకో, పక్కన నుంచి నువ్వు బూతులు తిట్టినా కనబడదు. యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్, గుడ్ ఫుడ్ is like a good film, because when you are having it or when you're seeing it, you forget everything. You'll forget Actually food inka film, like making food lo inka film making lo similarity undi. మీకు రెసిపీ తెలిసి ఉండొచ్చు, రెసిపీలో క్లారిటీ ఉంటే కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ పడితే ఫుడ్ కరెక్ట్గా అవుతుంది. మీకు స్క్రిప్ట్ క్లారిటీగా ఉండే కరెక్ట్ యాక్టర్స్ పడితే మీ స్టోరీ. అంటే నేను దాంట్లో నన్ను కూడా చూపించుకున్నా రెసిపీ కరెక్ట్ గా ఉంటాను. రెసిపీ అయినా ఆబ్వియస్లీ అదే వండేవాడు కరెక్ట్ గా ఉండి ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్ దొరికితే ఇదిగో ఈ రకంగా మాలాంటి వాళ్ళు హ్యాపీగా తినేయచ్చు. ఉంది. నాకైతే సూపర్ ఉంది. పుట్ట బిర్యానీ అనేది చాలా బాగుంది. అండ్ దాంతోపాటు స్టార్టర్స్ అన్ని అల్టిమేట్ గా ఉన్నాయి. యాక్చువల్ గా మర్యాద రామంలోకి వచ్చి ఫుడ్ అయితే సూపర్ గా ఉంది, నాకు బాగా నచ్చింది. నాతో పాటు మా రాస్తారు బ్రో అండ్ మా డైరెక్టర్ సాబ్ కూడా సూపర్ గా నచ్చిందంట. నేనైతే లేనం అయిపోయాను ఫుడ్ లో. ఆయన అసలు మాట్లాడతా నాతో ఫుడ్ కాడికి తింటానే ఉన్నాడు. అండ్ ఈ రెస్టారెంట్ ఓనర్ మన శేషు గారు. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత ఆసమ్ ఫుడ్ ని పెట్టినందుకు. అండ్ యాక్చువల్ గా మీ స్పెషాలిటీస్ ఐ మీన్ ఏంటి బ్రో, ఏ రీజియన్ యొక్క ఫుడ్ మీ దగ్గర ఎక్కువ ఉంటుంది? సౌత్ ఇండియన్ ఫుడ్ మీ దగ్గర బాగా ఫేమస్. మేము ఏంటంటే నేను ఇంతకుముందు షెఫ్ గా వర్క్ చేశాను. సో ఏంటంటే సౌత్ ఇండియన్ ప్లస్ క్వాంటిటీ ఫ్యూజన్ పెట్టాం కొన్ని డిష్లు. ఇప్పుడు కరివేపాకు కోడివేపు ఉంది కొంచెం, అంటే ఇక్కడైతే కరివేపాకు వేసేసి ఇస్తారు, అది కాకుండా కొంచెం పౌడర్స్ అన్ని డిఫరెంట్ గా హోమ్ మేడ్ చేపించేసి ఇచ్చేస్తున్నాం. అంటే మసాలా మీరే? మసాలాలో హోమ్ మేడ్. బేసికల్ గా అసలు చెఫ్ అంటే చెఫ్ ఓనర్ అయితే ఎలా ఉంటుంది అంటే మర్యాద రామన్ ఎలా ఉంటుంది. అండ్ మీ దగ్గర ఈ బుట్ట మర్యాద రామన్ దగ్గర అండి. అండ్ దట్టు ఈ బుట్ట బిర్యానీ కాన్సెప్ట్ అనేది సూపర్ ఉంది బ్రో. యాక్చువల్ గా అంటే నాన్ వెజ్ లో మనకి ఈ బుట్ట బిర్యానీ ఎప్పుడైనా మీరు? నేను ఫుల్ అయిపోయి కూడా మళ్ళీ తిన్నా. అండ్ నల్లి గోష్ తో పడేసారు రాస్తారు భయ్య అని. నెక్స్ట్ మీరు ఎప్పుడు ఫ్రీ టైమ్ లో సరదాగా వచ్చి బుట్ట బిర్యానీ కాదు, ఫ్రీ లేకపోతే తీసుకొని వస్తాను. అండ్ మనకి స్విగ్గీ ఆన్లైన్ జొమాటోలో కూడా ఇది ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. బ్రదర్ మన దగ్గర డెజర్ట్స్ ఏదో ఫేమస్ అన్నారు, కోనసీమ డిలైట్ అన్న ఏంటన్నా దాంట్లో ఏంటి స్పెషాలిటీ? అది ఎల్నేరు పాయసం అనే ఒక డిష్ ఉంటుందండి. దాని నుండి మనం తీసుకొని ఎలనేరు పాయసం చెప్పేసి కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటక డిష్ అంటే అంటే కొబ్బరి పాలు అండి, లేత కొబ్బరి. సో దాన్ని తీసుకొని మన కాకినాడ కాజా వేసేసి చేస్తున్నాం. బాగుంది, లుక్ కూడా అద్దరింది. కొబ్బరి చెప్పలో పేరేమన్నా భయ్యది? కోనసీమ డిలైట్. నైస్. ఏంటన్నా అసలు ఈ ఎక్స్ప్రెషన్ మాకు తినాలనిపిస్తుంది, మేము తింటాం. బ్రో ఇది దీని సృష్టికర్త నీ పక్కనే ఉన్నాడన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంత ఆసం. అబ్బా అన్న ఇది చూసారా కింద అసలు చెప్పట్టుకుని తినొచ్చు.
సో మధ్యలో ఐస్ క్రీమ్ లా ఉంది, అది కూడా కొబ్బరి అన్నది. కాదండి, అది ఐస్ క్రీమ్ కోకోనట్ అన్న, ఇది- పల్ప్ ఉంటుందండి, ఇది ఏంటన్నా? చాప్ చేసింది. టెండర్ కోకోనట్. అది బ్రెడ్ అండి, స్పాంజ్. అంటే అంటే అసలు ఏం మిక్స్ చేశారు దీనిలో? కొబ్బరి పాలు, లేత కొబ్బరి, స్పాంజ్ ప్లస్ జిలేబీ అని కాజా ఉంటుంది, కాకినాడ కాజా. ఆ నల్లి గోషు, ఆ బొట్ల బిర్యానీ అదంతా ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు. ఏమంటావు అన్న? ఆహా, అవుట్ స్టాండింగ్. లోపలికి వెళ్తుంటే ప్రతి స్పైస్ యొక్క టేస్ట్ సపరేట్ గా తెలుస్తుంది. అండ్ స్పైస్ అంటే అది కదా, స్పీస్ ఏదో అంటారు, ఇది ఒక ముక్క రుచి తెలుస్తుంది. పీస్. ఓకే, నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీకు డిస్టర్బ్ చేయలేదు అన్న. కరెక్ట్ అడ్రస్ ఎక్కడ మాలకు ఒకసారి చెప్పరా మీరు? హైటెక్ సిటీ నుండి కొండాపూర్ సిగ్నల్ దగ్గరికి వచ్చే రోడ్ అండి, గూగుల్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఎగ్జాక్ట్ గా. అన్న జిలేబీ కూడా వేసావు కదా? జిలేబీ అంతా స్వీట్ అంతా తీసుకొచ్చి కోనసీమ డిలైట్ అని పెట్టారు బ్రదర్. పేరెందుకు కోనసీమ డిలైట్ పెట్టారు? మన కోనసీమలో అంటే ఎక్కువ స్వీట్స్ కొబ్బరి కానీ అది ఫేమస్ కదండి, సో దాని నుండి అట్లా తీసుకున్నాం. కోకోనట్ కాదు, మా సినిమా కూడా ఇలాగే ఉంటుంది. కోకోనట్ చెప్పండి. మా సినిమా కూడా, మా చంద్రబాబు సినిమా కూడా ఇలాగే ఉంటుంది. అద్భుతంగా అన్ని కలిపేసినట్టు. నేను చూస్తున్న అబద్ధాన్ని ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏదైతే టేస్ట్ చేశానో సేమ్ అయ్యే ఐటమ్స్ మీరు ఇక్కడ వచ్చి టేస్ట్ చేయండి అని చెప్తున్నాను. మీరు ఈ ఐటమ్స్ టేస్ట్ చేసిన తర్వాత మీరు సీరియస్గా చెప్పండి, మీకు నచ్చిందంటే ఐఎమ్ హ్యాపీ. మీరు నచ్చలేదు బ్రో, మీరు సజెస్ట్ చేసి నాకు నచ్చలేదు అండి, నాకు కామెంట్ పెట్టండి. మీకు ఆ రోజు బిల్ ఎంత ఏంటో చెప్పండి, నేను కడతా అన్న డైరెక్ట్. నిజంగా నేను అంత హామీ ఇస్తున్నా. మేము తిన్న ఐటమ్స్ తిని మీరు ఆ మాట చెప్పండి. ఐఎమ్ ఇదో కూడా జరగదు అవునా? భయ్యాకైతే ఎక్స్క్లూజివ్ గా ఇది చెబుతున్నా, ఇది తిని నచ్చలేదని చెప్పండి, అప్పుడు చెబుదాం. ఎందుకంటే చాలా బాగుంది. బిల్లు కట్టడం కాదు, పొడతా వచ్చి రండి అన్న. ఏంటన్నా ఇది? ఐస్ క్రీమ్ పోత రేకులు అంట. డన్ బ్రదర్, హ్యాపీ. స్పెషల్ గా ఆత్రేయపురం నుండి డ్రై ఫ్రూట్ పోతరేకులు దానికి మనకి ఐస్ క్రీమ్ జోడించి మిక్సింగ్ నా పని అయిపోయింది, ఒక్క రోజుతో అయిపోయింది నా పని. మంచి పని అయింది బ్రో. నేను ఈరోజు మనం మంచి పని అయింది తినక. గుడ్ అన్నా, నువ్వు ఉండు, నేను ఇస్తా ఎక్స్ప్రెషన్, నువ్వెందుకు? యువర్ ఎంజాయింగ్ ఇట్. ఓ నెక్స్ట్ మీ టు బ్రో. బాగుందా? ఎట్లా వస్తున్నాయి అన్న ఈ థాట్స్? సూపర్ ఉన్నాయి అన్న రెండు. యాక్చువల్లీ ఒకసారి కోనసీమ డిలైట్ ఒకసారి టేస్ట్ చేశాను, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టేస్టింగ్ ఇట్. మీరు ఇక్కడ వచ్చారా దీని బిఫోర్? ఒకసారి వీడియో వచ్చే ముందు ఒకసారి టేస్ట్ చేస్తారు కదా, లేకపోతే అయిపోతాయి. పర్లేదు బ్రో, ఆయన ఒకటే తిన అంటున్నాడు. రియల్లీ సూపర్ శేషు గారు, చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా భయ్యాన్ని ఇక్కడికి వచ్చి ఆసం ఫుడ్ టేస్ట్ చేయించినందుకు. బ్రదర్, ఇప్పుడు తిన్న వాటిలో నీ ఫేవరెట్ ఏంటి? నీ ఫేవరెట్ ఏంటి? ఇందాకేమో నల్లి కోష్ అన్నాడు, తర్వాత అది అన్నాడు, ఇది తిన్నాడు, ఇది అన్నాడు, ఇప్పుడు ఇది అన్నాడు. ఒక దాని మారిపోతుంది ఏంటి? ఒక దాని నుంచి ఒకటి వస్తుంది కదా టేస్ట్. తినేసి నాకు అర్థమైపోయింది. అదంతా ఒక ఎట్టు, ఈ చెప్పలో పెట్టించారు చూడు, ఇది ఒక ఎత్తు. మీ థాట్ కి దానికి థ్యాంక్ యూ సార్, సూపర్, చాలా బాగుంది. అండ్ మేమైతే ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ ని. మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. దీని కింద డిస్క్రిప్షన్ లో లొకేషన్ అడ్రస్ ఇస్తాను మీకు. అండ్ జొమాటో అండ్ ఆన్లైన్ స్విగ్గీ కూడా ఉంది, దాని లింక్స్ కూడా కింద ఇచ్చేస్తాను. మీరు ఈ ఆసం ఫుడ్ ని ఆర్డర్ చేసుకొని, రాలేని వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. వస్తే ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ శేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఫుడ్ ఎంత బాగా అయితే ఉందో, దీన్ని మించిన మన స్టాండప్ రాహుల్ కూడా అలాగే నెక్స్ట్ March 18th థియేటర్స్ లోకి వస్తుందండి. మిస్ కాకుండా చూద్దాం. దేనికోసం చూద్దాం అంటే ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ రాజ్ తరుణ్ గారు. ఆ న్యూ లుక్ లో మామూలుగా ఉండలేదు బ్రదర్. నాకు ఆ లుక్ చూసి నాకే అమ్మాయి ఏంట్రో బాబు పెట్టున్నాడు ఈయన అని అనిపించింది. ఎందుకంటే డిఫరెంట్ లుక్ అనేది ట్రై చేసాం బ్రో. నేను ట్రై చేయలేదు బ్రో, ద హోల్ గేట్ పోస్ట్. నేను ట్రై చేశాను, మీరు యాక్సెప్ట్ చేశారు. అండ్ ప్రామిసింగ్ గా ఉన్న ట్రైలర్స్ అన్ని అని చెప్తున్నారు కదా. ఈ మూవీ ఎందుకు చూడాలంటే పగిలిపోద్ది అంట, మామూలుగా ఉండదు. మనం కూడా వెళ్ళి ఆ యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ మనం పొందుదాము. అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ మూవీ. సో అవుట్ అండ్ అవుట్ కామెడీ అని అనుకుంటే ఇది కాదు, ఇది ఆ సినిమా కాదు. ఓకే, బట్ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు మూవీకి? మీరు ఎంటర్టైన్ అవుతారు, మీరు నవ్వుతారు, మీరు యూ విల్ టియర్ అప్, బట్ అట్ ద సేమ్ టైం యూ విల్ గెట్ ఇన్స్పైర్డ్. అంటే మీ లైఫ్లో మీకు ఏదన్నా కోరిక ఉంది, మీరు దేన్నైనా ప్రేమిస్తున్నారు, యూ వాంట్ డూ సంథింగ్,
బట్ మీరు చేయట్లేదు, తన స్టాండ్ తీసుకోవద్దు. ఈ సినిమా చూసినాక మీరు ఆ స్టాండ్ తీసుకుంటే ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైరబుల్ మూవీ ఫ్రమ్ ఇన్స్పిరేషన్ పర్సన్. అన్న రియల్లీ అన్న, నేను అది ఎంత మాట అన్న సీరియస్ అన్న, నువ్వు జోక్ కాదు ఏమన్నా అనుకో అన్న, యు ఆర్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. ఇది ఎవరితో అయినా నేను అదే చెప్తాను. నేను ఇందాక ఒక ఆఫ్ ద కెమెరా చెప్పలేదు కానీ ఐ మీన్ అప్పుడు చెప్పిన ఈ షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు నేను చదువుకునేవాడిని అప్పట్లో. అంటే బీటెక్లే మరి పిల్లంటే ఏం కాదు, ఇది ఎట్టడానికే ఇబ్బందిగా ఉంది భయ్యాకి. కాదు నువ్వు కానీ చదివేవాడు అది కూడా చేసేవాడు కాదు. ఏంది ఎంటర్ అయింది 2 నెలలు 3 నెలలు బయటకు వచ్చేసాడు అన్న బీటెక్ అనుకుంటున్నా. ఓకే, యాక్చువల్గా షార్ట్ ఫిలిమ్స్ లో భయ్యాని మేము బీటెక్ చదివే రోజుల్లో చూస్తుంది. అమ్మ ఎవడి పిల్లాడు ఎట్టున్నాడు ఎట్లా ఏది పడితే చేస్తున్నాడు సరే అనుకున్నా. ఇప్పుడైతే సడన్ గా భయ్యాని ఉయ్యాల జంపాల మూవీలో చూడగానే ఓ అమ్మో ఇక్కడ ఇది చేసే పర్సన్ కూడా సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళొచ్చా అని నాకు ఫస్ట్ టైం తెలిసింది భయ్యా ద్వారా. అంటే నాకు ఒక హోప్ వచ్చింది, ఓకే మనం చిన్న చిన్న వాటిని చేసుకోవడం పెద్ద స్క్రీన్ కి వెళ్ళొచ్చు అని నాకు ఫస్ట్ తెలిసింది భయ్యా వల్ల. దానికైతే నేను చాలా హ్యాపీ బ్రదర్. మన వాళ్ళకి మీరు ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా ఉంటారు. ఇలాంటి చాలా పెద్ద మాటలు పెద్ద మాట నేను రియల్ గా ఫీల్ అయిన చెబుతున్నాను. బట్ అక్నాలెడ్జ్ చేయ రాజ్, అంటే అది నిజమే. చాలా మంది అలాంటి వాళ్ళకి తెలిసిందన్న మీలాంటి వాళ్ళ వల్ల. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఇన్స్పిరేషన్ పెద్ద మాటలు వాడొద్దు. మాకు ఒక వే అనేది చూపించావన్నా. సరే ఓకే, అంటే దానిలో రాంగ్ ఏం లేదు యాక్చువల్లీ. రాంగ్ ఇన్స్పైర్ చేయడం ఇస్ రియల్లీ గుడ్. అండ్ ఈ ఏజ్ లో ఇఫ్ యు హావ్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్ ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఇన్ దట్ పీపుల్ ఐ యామ్ ద వన్. ఓకే డన్ బ్రో. అండ్ మీరు ఆల్రెడీ మూవీ ఎలా ఉంటుందో అది చెప్పేశారు. అండ్ ఫైనల్ గా హౌ యు ఆర్ ఫీలింగ్ ఇంగ్లీష్ ఎందులే అదే సారీ అంటుకుంది ఇంగ్లీష్ నుంచి దూరం మనకి అంటుకుంటూ ఉంటది. మూవీ గురించి అంతా చెప్పేశారు. అండ్ టేస్టీ మళ్ళీ రావడం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది ఈసారి మాత్రం. అబ్బా అండ్ మొన్న అంత బాగుంది. సూపర్ ఫుడ్ బాగుంది, తేజ కూడా బాగున్నారు అన్నారు. అవన్నీ నన్ను మీకు ఎలా ఉంది ఇంటరాక్షన్ విత్ టేస్టీ తేజ? చాలా టేస్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. డన్, థ్యాంక్ యూ అండి. దట్స్ సో నైస్. ఓకే డన్ అండి. నెక్స్ట్ వీక్ హౌ మచ్ హావ్ యు టేస్టెడ్ హిమ్? I'll plug us also. It was an outstanding experience. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే విధంగా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో మీ దగ్గరకు వచ్చేసాను. బట్ March 18th మాత్రం మనం స్టాండ్ అప్ రావాలి థియేటర్కి వెళ్ళి చూడండి. పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. గో వాచ్ థియేటర్స్, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డన్. నేను కూడా 18th రెడీగా ఉన్నా మూవీ చూస్తానికి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ అన్న. టికెట్ పంపేరు కొనుక్కొని చూడు. వేరే సినిమా కావాలి టికెట్ మాత్రం పంపి. మా సినిమా టికెట్ కొనుక్కో. పంటాలి అన్న. ప్రీమియర్ షోలు అట్లాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? ప్రీమియర్ షోలు అట్లాంటి ఏమన్నా? అంటే ప్రస్తుతానికి అయితే ప్లాన్ లేదు. ప్లాన్ చేయొచ్చు. ఏమైనా ఉంటే కనుక్కొని పోతా ఎట్ట ప్లాన్ చేసి చెప్తాలే. డన్. ఓకే డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ Thank you for having us. bye. Bye.